రోజు ఈ విషయం మాట్లాడాలనేది కూడా తెలుగుదేశం నాయకులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. శ్రీవారి ప్రసాదం లడ్డు వ్యవహారంలోపై టీడీపీ కూటమి కుట్ర ప్రశ్నలకు నిప్పులాంటి నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ కూటమి కుట్ర ప్రశ్నకు ఆరోపణలకు లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువు కొవ్వు కాదు పామాయిల్ కెమికల్ కలిసినాయని మళ్ళీ వాళ్ళే మాట్లాడడం జరుగుతుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో చెప్పడం జరిగింది. కానీ జంతువు కొవ్వు లేదని సిబిఐ సిట్టు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్తోనే తేలిపోయింది. మిగతా పదార్థాలు కలిసినాయని చేస్తున్న ఆరోపణలను సమాధానం చెప్పవలసింది తెలుగుదేశం కూటమి తప్ప. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరిగిందని కేసుకు సంబంధించిన ప్రధాన మూలం 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగిన పరిణామాలే. చంద్రబాబు హయాంలో సప్లై అయిన నెయ్యి ట్యాంకర్ నుంచి తీసుకునే శాంపిల్ పై చేసిన పరీక్షల చుట్టూనే ఈ కేసు నడుస్తుంది. జవాబు చెప్పవలసిన బాధ్యత చంద్రబాబుది అయితే 2024 జూన్ 12, 21, 25 తేదీల్లో జూలై 4 లడ్డు ప్రసాదం తయారు కోసం టీడీడీకి వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్న టీడీడీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాతనే వినియోగించడం జరిగింది. తర్వాత 2024 జూలై 6లో వచ్చిన 2 ట్యాంకర్లు, జూలై 12 వచ్చిన 2 ట్యాంకర్లు నెయ్యి పైన టీటీడీ స్థానిక ల్యాబ్లోనే పరీక్షలు నిర్వహించారు. నాణ్యత లేదని, నిర్దేశించిన పరిణామాలలో లేవని వాటికి టీటీడీ గోడౌన్ నుంచి తింపి వెనక్కి పంపడం జరిగింది. ఆ మేరకు సంబంధించిన కంపెనీలకు కూడా మెయిల్ పెట్టడం జరిగింది. కానీ తిప్పిన ట్యాంకులు జూలై 27, 2024 తెల్లారుజామున శ్రీకాళహస్తి రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి మళ్ళీ వాటిని తిరిగి టీటీడీకి దొడ్డిదారిన పంపడం జరిగింది. అంటే ఈ కేసు మూలమైన కల్తీ జరిగింది. ఆరోపణలు నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనేది. టీటీడీ ల్యాబ్ పరీక్షలో ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి వెనక్కి పంపడం జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ అదే ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన టీటీడీలోనికి వచ్చిందని చంద్రబాబు హయాంలోనే మళ్ళీ కల్తీ ఆరోపణలను సమాధానం చెప్పవలసింది చంద్రబాబు నాయుడే కదా, ఆయన టైంలో జరిగింది. ఈ కల్తీ నెయ్యికి కేసు మూలం కీలకమైన ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి ఛార్జ్షీట్ ఏముందనేది ఈ దిగువన గమనించగలరు. ఇన్వెస్టిగేషన్ రివాల్డ్ దట్ 25/7/2024 TTD rejected the 4 grey tankers, 5th and to 8 tankers supplied by the MSAR Daily Food Private Limited A1 based by on the NDDB Calif lab test report and asked them to lift the said 4 tankers immediately from TDD marketing godown, and same was communicated to AR Dairy Food Private Limited. అంటే వాళ్ళకు ఈ మెయిల్లోనే వాళ్ళకు పంపించడం జరిగింది. ఇది కల్తీ జరిగింది, తీసుకొని పోయింది. ఈ ఆరోపణలున్న 4 ట్యాంకర్లను జూలై 25, 2024లో టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారు. మే 5న 2025లో దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వైష్ణవి డైరీ స్పెషల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంజాయిడ్ టు ది
deliberated to scheme to the resupply the ghee in 4 tankers of AP dairy that had been rejected by the TTD on the ground of adulteration. వాళ్ళ దగ్గర నుంచే పంపించడం జరిగింది. కానీ తెలుగుదేశంలో జరిగిన ఈరోజు మా మీద మాట్లాడడం జరుగుతుంది. అంటే మనం ఒక్కసారి ఆలోచించాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే ఏదో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో దురదృష్టం, మా దురదృష్టం మమ్మల్ని ఈ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ అబద్ధపు హామీలను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6లు ఇస్తామని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలే వస్తాయి, అదే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశానికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు సూపర్ 6లు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళందరూ కూడా నెలకు 1500, సంవత్సరానికి 18,000. ఇంట్లో నలుగురు ఉంటే దగ్గర మొత్తం 72,000 వస్తాయి. ఎందుకో ఒకటికల్లా సరే ఒకసారి చూస్తామని అందరూ ఓట్లు వేయడం జరిగింది. దాంతోపాటు ఏదో మందు బాబులంతా ఏదో మేమేదో అన్యాయం చేసినాం, వాళ్ళని ఏదో క్వాలిటీ మంది ఇవ్వలేదని వాళ్ళు ఫీల్ అయిపోయి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు వస్తానే మాకు మొత్తం క్వాలిటీ మంది ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తానంటే పాపం తాగే వాళ్ళందరూ ఏదో చంద్రబాబు నాయుడు ఏదో పాపం వాళ్ళ మీద దయ చూసి ఇస్తున్నాడు అనే పరిస్థితి. వాళ్ళు కూడా లాస్ట్కి పరిస్థితి చూసి ఇప్పుడు వాళ్ళకు కూడా మొత్తం అన్ని రేట్లు పెంచేసి మందును వాళ్ళకు కూడా చేయడం జరిగింది. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా మనం చూడండి, నేను ఆ డెవలప్మెంట్ చేస్తా ఈ డెవలప్మెంట్ చేస్తాను ముఖ్యమంత్రి చూసాను, కానీ నాణ్యమైన మందు ఇస్తాను, బాగా తాగండి, బాగా మీ ఇంట్లో మీ పిల్లలను బాగా సతాయించని చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారినే చూస్తాను. ఇంకా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, నిన్న శ్రీశైలంలో జరిగిన శివభక్తుల మీద లాఠీ చార్జ్ అయితేనే ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే తెలుసుకోవాల్సింది, రాజకీయాల కోసం దేవుని వాడుకుంటే మాత్రం ఒకవేళ మీరేదో మాట్లాడేటప్పుడు ఏదో ఒకవేళ మా మీద ఒక 2 నెలలో 3 నెలలో 4 నెలలో మా మీద మాట్లాడచ్చు, కానీ దేవుడు అనేవాడు నిజాలు తేల్చేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కూడా లడ్డు విషయంలో మాత్రం ఇంత జరిగినా కూడా సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా ఇంకొకరు అందరు రిపోర్ట్లు ఇచ్చినా కూడా ఇంకా ఈ విధంగా ఇంత దిగజారి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్షించాలనేది మాత్రం మనం దేవుని కూడా కోరకాలి. ఇట్లా దేవుని రాజకీయాలు వాడుకుండే రాజకీయ నాయకులు మాత్రం దేవుడు క్షమించకూడదని మాత్రం ఖచ్చితంగా కోరకాలి. లేనిపోని అబద్ధాలు, ఒక ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఒక పవిత్రమైన దేవస్థానం. అందరూ కూడా హిందువులు అందరూ వచ్చేవాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. లాస్ట్ మొన్నటి వరకు జంతువు కొవ్వు కలిసింది, మళ్ళా యమగనూరు మీటింగ్లు వచ్చి ఒకటేసారి బాత్రూంలో కలిపే కెమికల్స్ వాడతాను అంటే దేవుని అంటే ప్రసాదాన్ని ఇంత దిగజార్చే మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఈ రాష్ట్రంలో మొత్తం దేశంలోని హిందూ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎంత హిందువులమై ఉండి మన దేవుని ప్రసాదాలు ఈ విధంగా కించపరిచే పరిస్థితులు ఉంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదేవిధంగా దేవుని కోసం మొత్తం ఎలక్షన్ల ముందర మాత్రం రామ మందిరం కట్టినామని చెప్పి ఊళ్ళకి అందరికి కూడా అత్యందరూ మేము అక్కడి నుంచి తెచ్చినామని ఎలక్షన్ల ముందు పంచిన రామభక్తులారా మీరందరూ ఏం చేస్తున్నారు? ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి ఇంత అన్యాయం జరుగుతుంటే కేవలం ఎలక్షన్ల కోసమేనా ఈ స్టంటు? చూడండి ఒక్కసారి హిందువులారా, ఒక్కసారి మీరందరూ మేల్కోండి. ఇది ఒక్కసారి ఇట్లా జరుగుతుంటే మన హిందూ దేవుల మీద ఉండే మనం అంత భక్తి ఉండే మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ విధంగా దిగజార్చి మాట్లాడే వాళ్ళని మనం ఏం ఆలోచన చేసుకోవాలో మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని హిందూ సోదరులు అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఎప్పటికైనా విశ్వ హిందూ పరిషత్తులు బయటకు వచ్చి కనీసం ఈ దేవుని ఇప్పటికైనా కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని గురించి ఎక్కడ మాట్లాడకుండా మీరు బలమైన కౌంటర్ ఇవ్వాలని కూడా వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఒకసారి తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు లాస్ట్కు చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును ఇంకా దాంతోపాటు
శ్రీశైలం లడ్డు గురించి కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే ఎందుకు అంత వయస్సు ఉండి అంత అపారమైన అనుభవం ఉండేవాడు ఎందుకు ఆయన ఇంత ఈ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. మొత్తం అటెండ్గా మీరు శ్రీశైలం మాట్లాడితేనే శివభక్తులకు మీ మీద నిన్న లాఠీ చార్జ్ అంటే శ్రీశైలం శివుడు కూడా మీరు నన్ను గురించి నా ప్రసాదాన్ని గురించి అనవసరంగా మాట్లాడినది మీకు కూడా ఇది ఒకటి శాంపిల్గా చూపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అంతకుముందు ఆల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా ఈ రాష్ట్రంలో ఉండే మాది ఎక్కడ కూడా కల్తీ జరగలేదని మొత్తం వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటిది వాళ్ళ మాట నమ్మాలా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మాలా మనం ఒకసారి ఆలోచించాలి. అందుకే మనం అందరం కూడా మన దేవుణ్ణి మన హిందూ దేవుళ్ళని కొలిచే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంఘటనను మనం అందరం కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మన అందరం కూడా అందరి దేవుళ్ళను ఈ దేవుడు ఆ దేవుడు అనేది కానీ అందరి దేవుళ్ళను మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఇటువంటిది ఇంకా ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు కనీసం మీకు అన్ని రిపోర్ట్లలో కూడా ఏం లేదని తెలిసిన తర్వాత మాట్లాడితే ఆ దేవదేవుడైన వెంకటేశ్వరు కూడా మిమ్మల్ని క్షమించారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా దీని గురించి మాట్లాడడం వదిలిపెట్టమని వాళ్ళకు మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.